ఈ సృష్టిలో మనలాంటి వ్యక్తి ఇంకొకరు ఉండరు. మన పరిస్థితులు, మన కష్టాలు, మన సుఖాలు, మన జీవిత అనుభవాలు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎగ్జాక్ట్‌లీ మనల్ని పోలిన వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉండరు. మన లైఫ్‌లో మనమే, మనమే హీరో అనమాట. మన లైఫ్‌ని ఫోకల్ పాయింట్ మనమే లీడ్ చేయాలి. చాలామంది ఇది గుర్తించకుండా మనం చాలా తక్కువ, మనం అందరికన్నా తక్కువ, మనం అందరికన్నా ఇన్ఫీరియర్ ఇలా భావిస్తుంటారు. వాళ్ళకి వాళ్ళు తమకు తాము. ఈ లైఫ్‌లో ఎవ్వరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. ప్రతి వ్యక్తి విశిష్టమైన వ్యక్తే. ప్రతి వ్యక్తి తన జీవితంలో తనే హీరో. ఇక్కడ మన జీవితంలో తారసపడేవాళ్ళు, తగిలేవాళ్ళు, మనల్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు, మనల్ని ఏమైనా అనేటప్పుడు, మనల్ని చాలా ఇన్ఫీరియర్‌గా చేసేస్తారు. నీ వల్ల ఏమీ కాదు, పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి, నీ నువ్వు సిట్యుయేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంది, లేదా మేము గొప్ప, నువ్వు తక్కువ ఇలాంటి భావన మన మనసులోకి తీసుకొస్తారు. అదే రకంగా అయినా అది అందంలో కావచ్చు, అది డబ్బులో కావచ్చు, అధికారంలో కావచ్చు ఏదైనా. కానీ ఒక్కటి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఎవరికన్నా తక్కువ కాదు, ఎవరు ఎవరికన్నా ఎక్కువ కాదు. మనందరి జీవితాలు ప్రత్యేకమైన జీవితాలే. అన్నిటికన్నా గొప్ప ప్రేమ ఏంటో తెలుసా? సెల్ఫ్ లవ్. ఫస్ట్ మనల్ని మనం ఇష్టపడాలి. మనల్ని మనం గౌరవించుకోవాలి. మన గురించి మనం ఎప్పుడూ గర్వంగా ఉండాలి. అంటే వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్వ్స్. మనం మనలాగా ఉంటే, మనం మనంగా ఉంటే అదెంత గౌరవప్రదంగా ఉంటదో ఆ విషయం తలుచుకుని మనం కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వాలి. మనం సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఫీల్ అవ్వాలి. చాలామంది అందంగా లేవనో, లేదా చిన్న లోపం ఉందనో శరీరంలో, లేదా వేరే వాళ్ళకన్నా ఏదో తక్కువుందనో, అది కులం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇంకేదైనా తక్కువుందనో ఇలా ఆలోచించుకుంటూ మేమందరికన్నా తక్కువ అనుకుంటుంటారు. నా జీవితంలో నాకు అసలు ఎవ్వరికంటే నేను తక్కువ కాదు, ఎవరికంటే ఎక్కువ కాదు. ఆ భావన ఎప్పుడూ ఉంటదనమాట. ఎందుకు అంటే ఏ పరిస్థితిలో ఉన్నా, నా కండిషన్ ఎలా ఉన్నా సరే, నన్ను నేను బయటికి నేనిది, నన్ను నేనుగా గుర్తింపబడటం, నా సెల్ఫ్ ఐడెంటిటీ నాకెప్పుడు తప్పు అనిపియదనమాట. అందరూ గూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఎవ్వరి జీవితం అయినా తక్కువ కాదు. మన ఇతరులతో పోల్చుకుని, లేదా ఇంకొక వ్యక్తులతో పోల్చుకుని, మన చుట్టాలతోనో, చుట్టుపక్కలోళ్ళతోనో, మన అక్క చెల్లెలతోనో పోల్చుకుని, మనం దీనిలో తక్కువున్నాం, ఇలా తక్కువున్నాం, రంగులో తక్కువున్నాం, లేదా మనకున్న డబ్బులో తక్కువున్నాం, లేదా మనకున్న పవర్‌లో తక్కువున్నాం. ఇలా ఎప్పుడు పోల్చుకోవద్దు. ఎవరైనా అలా పోల్చి మనం ఇన్ఫీరియర్‌గా మనం ఫీల్ అవుతే, ఆ ఇన్ఫీరియారిటీలోంచి ముందు బయటకొచ్చేసేయండి. నేను గూడా చాలా సందర్భాల్లో చాలా చిన్న వయసులోనే చాలా రకాలుగా ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వబడ్డాననమాట. దానికి కారణం పరిస్థితులు మనం జడ్జ్ చేస్తా ఉంటాయి. మన చుట్టుపక్కలోళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారు. వీళ్ళు మనకంటే తక్కువ, నువ్వు మాకంటే తక్కువ, లేదా నువ్వు ఇలా బయటికి రాలేవు, ఇలా మనల్ని జడ్జ్ చేస్తుంటారు. మనం అవన్నీ పక్కన పెట్టి మన గౌరవం మనం పోగొట్టుకోకూడదు. మన కాన్ఫిడెన్స్ మనం పోగొట్టుకోకూడదు. మనం ఎవరో మనం మర్చిపోకూడదు. మనం మనతోనే ఉండాలి. మన వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ వాట్ వి ఆర్. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ యామ్. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ వాట్ యూ ఆర్. మనం ఏంటో ఆ విషయంలో మనం ఇలా ఉన్నందుకు, ఈ జీవితంలో మనం ఉన్నందుకు మనం చాలా చాలా సంతోషపడాలి. కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఎవరికంటే కూడా మనం తక్కువ కాదని చెప్పి మనం ఎప్పుడూ సెల్ఫ్ బిలీఫ్‌లో ఉండాలి.